ఇందులో మంచి ఉంటది, చెడు ఉంటది. ఇవి రాబోయే రోజుల్లో ఇది స్టార్టింగ్ అంత మంచి జరగాలని కోరుకుందాం రాష్ట్రం వరకు. అంటే ఫైనల్ గా ఒక 2-3 సామాజిక వర్గాలే మిగిలిన క్షత్రియ సామాజిక వర్గం లేదంటే బ్రాహ్మణ సామాజిక వర్గం వాళ్ళకే స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ అదేనా జరిగేది? అట్లేం లేదు. ఇప్పుడు దాంట్లో బేసిక్ గా ముందు పార్టీ మనిషి అయి ఉండాలి. అవును. పార్టీ లాయలిస్ట్ అయి ఉండాలి. ఇంకోటి ముఖ్యమంత్రి కనుసన్నల్లో నడవాలి స్పీకర్లు. ఇదివరకటి రోజుల్లో అయితే గనక కాస్త నాన్ కాంట్రవర్షియల్, కాస్త నిజాయితీపరుడు, బాధ్యతాయుతమైన వ్యక్తిని తీసుకునేవాళ్ళు. మనకి విభజిత రాష్ట్రంలో అది లేదు. అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి చాలా సిన్సియర్ గా చేశారు, నేను అబ్జర్వ్ చేసింది. నాదెళ్ల మనోహర్ చాలా సిన్సియర్ గా చేశారు. వాళ్ళు జాతీయ పార్టీలో స్పీకర్ పోస్ట్ కి వాల్యూ ఉంటుంది. వాళ్ళకి పార్టీలోనూ ఆ విలువ ఉంటుంది, మిగతా పార్టీలతో వ్యవహరించే తీరులో కూడా స్వేచ్ఛ ఆస్వాదిస్తారు స్పీకర్లు. బట్ ప్రాంతీయ పార్టీలు అది ఉండదనడానికి సాక్ష్యం వీళ్ళిద్దరిని చూసాం. కోడెల శివప్రసాద్ గారు చాలా మంచోడు వ్యక్తిగా, నాకు చాలా బాగా క్లోజు, దగ్గర కూర్చోబెట్టుకుని మాట్లాడేటటువంటి చనువు ఉన్నాడు. కానీ స్పీకర్గా మొదట్లో చక్కగా చేశారు, తర్వాత క్రమంగా రూట్ మారిపోయింది. పార్టీ ఇక ఓ రకంగా చెప్పాలంటే ఆయనే రాజకీయ స్టేట్మెంట్ అంతే. అదే తప్పు అనుకుంటే అంతకంటే దారుణంగా తయారైన ఈయన ఫస్ట్ ఉపన్యాసం విన్నప్పుడు తమ్మినేని సీతారాం దబ్బా సూపర్ డెసిషన్ తీసుకున్నాడు, జగన్ మంచోడిని పెట్టాడు, బీసీని పెట్టాడు, ఆయన